నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం వచ్చరికి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఒక ఎస్సీ మహిళ పైన ఇక్కడ ఉన్న షాద్‌నగర్ పిఎస్‌లో ఉన్న ఎవరైతే ఇక్కడ సీఐ అదేవిధంగా ఒక 5గురు కానిస్టేబుల్ అయితే ఒక ఎస్సీ మహిళను అతి కిరాతకంగా కొట్టడం అయితే జరిగింది. ఎందుకు కొట్టడం జరిగిందంటే ఇక్కడ ఒక ఇంటి వెనకమాల ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లో బంగారం దొంగిలించబడింది అని ఒక ఆరోపణ అయితే ఆమె బలంగా ఉంది. దాని ద్వారా విచారణలో భాగంగా ఆమెనైతే అతి కిరాతకంగా థర్డ్ డిగ్రీ చేసి ఆమెని బాగా హింసించడం అయితే జరిగింది. ముఖ్యంగా బయట వచ్చిన కథనాల ప్రకారం అయితే ఆమెకి బట్టలు లేకుండా అదేవిధంగా కింద ఆమెకి డ్రాయర్ వేసి ఆమెని అతి కిరాతకంగా కొట్టడం అయితే జరిగిందని కొన్ని నివేదికల ద్వారా అయితే మనకు బయటకు వచ్చింది. ఈ విషయం నిజమా అబద్ధమా అనే విషయం కూడా లోపల సునీత గారు ఉన్నారు. ఎవరైతే ఈ పోలీసు దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఈ దొంగతనం ఆరోపణ ఎవరి మీద ఉందో ఆమె లోపల ఉంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయం కూడా ఆమె నుండి తెలుసుకుందాము. ముందు ఇప్పుడు హాస్పిటల్లో ఆమె అయితే అడ్మిట్ అయ్యి ఉంది. ఆమెతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఇందాక మనం నాగేంద్ర గారితో మాట్లాడాం. అంటే ఎవరైతే దొంగిలించి అంటే ఎవరింట్లో అయితే ఆ వస్తువులు దొంగిలించబడ్డాయో దానికి సంబంధించిన ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో నాగేంద్ర గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే ఆమె ఒక బండ కింద ఒక కవర్లో బంగారం దాచిపెడుతుంటే పైనుంచి మా సిస్టర్ చూసిందని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన మాటలోనే విందాము. అసలు ఏం జరిగింది ఆ రోజు? మా ఆమె పొద్దున బట్టలు ఉతికేసి అక్కడ సైడ్లో మా ఇంటికాడనే బట్టలు ఆరేయతుంది. రేపు డైలీ పోతుంది. ఎప్పుడు బట్టలు ఉతికినప్పుడల్లా ఆరేయనికి పోతుంది. మాకు ఇక్కడ ప్లేస్ లేదని మా ఇంట్లోనే ఉతికేసి అక్కడ ఆరేయనికి మాత్రమే పోతుంది. మా ఇంటికి ఆరేయనికినే పోతుంది. వాళ్ళ ఇంటికి ఆరేయనికి కాదు. మా ఇల్లు లేదంతా ఆ వైట్ ఉన్న వాటికి ఎంత పెంకిటిల్లు వెళ్తుంది. మేము సాయంత్రం వెండినేయమని తీసుకొని వస్తుంటే ఇంకా కడప కాడ ఉన్నది కవర్ తోటి ఆడ ఉంది అని నాకు చెప్పే లోపల నువ్వు అది పట్టుకొని ఇప్పటిదాకా నేను నాయందర్ ఏమన్నాడు మా సిస్టర్ పట్టుకొచ్చాడు. నేను మా సిస్టర్ చూసినాం పైనుంచి మీ ఆమె పెడుతుంటే నేను చూసామని అన్నాడు. ఆయన మాతో ఏమన్నారంటే ఆయన చూడలేదు, వాళ్ళ సిస్టర్ చూశారంట. మరి ఇందాక పొద్దున్న వారం నుంచి 3 రోజుల నుంచి ఆయన సిస్టర్ మీకే చూసాము అని కొట్టారు. ఇవాళ మళ్ళీ కొత్తగా మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళిద్దరు వచ్చి ఆ కవర్ పట్టుకుంటుంటే చేయి పట్టుకోవాలా మీది ఫోటో వాళ్ళ ఫోన్లోనే పెద్ద పెద్దవి ఫోటోలు అన్నది తీయాలి. చూసినంత మాత్రాన్ని కొట్టేసిందా? వచ్చి అదే ముఠ వాళ్ళు పట్టుకొని వచ్చి మా భార్యను వచ్చి కొట్టడం ఏంది? అది నాగేంద్ర వాళ్ళు కొట్టారు మీ భార్య వాళ్ళని మా భార్యను కొడుతూనే వారు వచ్చి నువ్వే పెట్టి వచ్చినావంటే ఎందుకు పట్టుకున్నావు ఆ కవర్ ఎందుకు పట్టుకున్నావు? ఏళ్ళ ముద్రలు ఫింగర్స్ అవి ఉంటాయి. సార్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసినాక మేము మాట్లాడతారు. ఏమో శిక్ష ఉంటే మేము అనుభవిస్తాము అంటే సపోర్ట్ చేస్తలేడు. నోరు బంద్ చేసుకున్నప్పుడే కొద్దిగా నొల్లిలా గట్టిగా ఆడటం కల్లా కొద్దిగా నొల్లిలాగా అయింది. అప్పుడే సార్ వాళ్ళకి ఫోన్ చేసిండు. వచ్చి ఆయన కాళ్ళని వేసుకొని మనం తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను కొట్టిండు. షాప్కి నుంచి నాయందరు వెళ్ళి డ్రాయర్ తీసుకురాపో అంటే డ్రాయర్ తీసుకొచ్చి వేసి బట్టలు ఇప్పేసి కొట్టి నాకు బట్టలు ఇప్పేసి కొట్టిండు 9 గంటలకు. 9 గంటలకు కొట్టేస్తే చాలా కొట్టారు సార్. కనిపించకుండా కొడతారు. లబ్బర్ది అది పెట్టి ఇట్లా కాళ్ళు ఇట్లా పంగడిచి ఇట్లా కొట్టేశారు. కనిపించకుండా బయటికి బ్లడ్ వెళ్ళకుండా కొట్టారు. లోపల భాగాలన్నీ పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అలా కొట్టారు. సరే అని బయటకు పోరాని మళ్ళీ నన్ను పంపించి ఆయన లంజోడు కామని ఈ మాటలు తప్ప వస్తలే మంచిగా మాట్లాడతలేడు. సిఐ రామరెడ్డి సారు ఇలా చేసినని మళ్ళీ నన్ను తీసుకుని మా భార్యను తీసుకువెళ్ళండి. ఇక నా బట్టలు నా షర్టు నా డ్రైవర్ ఇప్పేసి ఆమె బట్టలని ఇప్పేసి నా వేసి ఆమెను కొట్టారు. ఆమెను కొడితే కూడా నా తప్పలేదు సార్, నేను చేయలేదు, వాళ్ళే ఎవరో చేసిరు. వాళ్ళకు ఒక రోజు ముందు ఓ రోజు నైట్ కొట్టిండో తిట్టిండో బెదిరించిండో తెలియదు మనకు. మళ్ళీ సాయంత్రం కాలం ఈమె మీద దొంగతనం ఆడ పెట్టింది అని కొత్తగా ఎందుకు చెప్తున్నారు అని అంటకాల ఈమెను కూడా నా బట్టలు ఇప్పేసి డ్రైవర్ వేసి నా షర్ట్ వేసి ఆమెని బట్టలు ఇప్పేశారా? మొత్తం ఇప్పేసి ఆమె బట్టలు అన్నీ ఇప్పేసి నా షర్టు నా డ్రైవర్ ఆమెకి వేసి ఆమెను 2 రౌండ్ 3 రౌండ్లు కొట్టి కొంచెం దమ్ము ఇచ్చి మళ్ళీ మా బాబుని తీసుకెళ్ళారు జగదీశ్వర్ని. ఆయనని తీసుకెళ్ళి మీ అమ్మ తీసిందా మీ డాడీ తీసిందా అని అడిగితే మా డాడీ తీలే మా అమ్మ తీలే, మా డాడీ రోగం వచ్చింది ఆయన ఇంట్లో వాడి ఉన్నాడు, మా అమ్మ బట్టలు తీసుకొని వచ్చాక మా మీద ఇట్లా పెట్టినా సరే అంటే వాని కాలు సాపి వాని మోకాల మీద అరికాల మీద వాని కొట్టేసి పిల్లని కొట్టేసి బయటికి వెళ్ళి ఆమె ముందలు కొట్టేసి చెప్తారేమని అది ఇద్దరు ముందర పెట్టి కొట్టేసి నన్ను పక్కనేసి నన్ను వేరే దిక్కేసి వాడు నిజం చెప్పేసిండు. మా అమ్మ చేయలేదు, మా అమ్మ కాదు సార్ అంటానంటే ఆయన మా భార్య ముంగల మా కొడుకుని కొట్టిండు. మా అమ్మ చేయలే మా డాడీ చేయలే అలా చేయరు అని వాడు చెప్తే వాడిని బయటికి పంపించి మేము 2 గంటల దాకా కొట్టాం. 2 గంటల దాకా కొడితే పిలిచి కింద పడిపోతే జెండా బాంబు తీసుకొచ్చి వానితోటి మా బాబుతో రాపించి
ఆ కంప్లైంట్ ఇచ్చిన కాలర్ వేసి పంపించి మళ్ళీ పొద్దుగాల రాకుండా అని మళ్ళీ పొద్దుగాల ఈమె పని చేసేదానికి ఎంక్వైరీ చేసి ఆమె ఇన్ని రోజులు వస్తుంది పని కానీ అట్లా దొంగతనం చేయలేదు అని మా భార్య మా బాబు కూడా చెప్పారంట. చెప్తే మళ్ళీ ఆడికించి ఆమె పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రొమ్ముల మీద ఈ మెడల మీద ఎటుకల బట్టి లేపెట్టేసాడు మా భార్యని. మళ్ళీ ఇక్కడ రొమ్ముల మీద ఇక్కడ మెడల మీద ఆయన తన్నిండంట. తంతే మేము వ్యవసాయి మళ్ళీ పడిపోతే పట్టుకొని అక్కడ డివైడర్ మీద కూర్చున్నాం. సీతన్నాడా ఇది మగతను మొత్తం మొగలే ఏమని కొట్టింది, లేడీస్ అనేది కొట్టలే. కొడితే నేను బయట చేసుకొని ఉన్నాయి. ఇక మళ్ళీ పొద్దు మీకు 11:30 అయింది. అప్పటిదాకా ఉంచుకొని మళ్ళీ రేపు రండి అన్నారు. మళ్ళీ రేపు పోతే మళ్ళీ పొద్దున్న దాకా ఉంచుకొని ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు రావాలి అంటే మేము తప్పు చేయని వాళ్ళం ఎప్పుడు చేసినా వస్తాం సార్ అని చెప్పి వచ్చేసినాం. వచ్చినాక 2 రోజులు ఇంట్లోనే ఉన్నాం గోళీలు వేసి. నేను బయటికి వెళ్తే ఎవరైనా వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడ బంగారం ఇచ్చి పంపిస్తుందో ఎక్కడ చేసిందో అంటే అన్నీ ఇంట్లోనే ఉండి ట్యాబ్లెట్లు వేయించినాం. వేయించినాక పెద్ద సార్కి ఎట్లా ఎరికైందో ఏమో డిఎస్పీ సార్కు ఆడికి తీసుకెళ్తే సునీత ప్రాబ్లం ఇలా ఉంది కదా నాకు తెలియదు, వాళ్ళు ఎవరెవరు కొట్టారో వాళ్ళని అడిగి నేను మాట్లాడుతుంటాను అంటే మీడియా వాళ్ళు ఎవరో తెలియక బయట లీక్ అయిపోయింది. సరే మీ భార్యను దవాఖానకి వెళ్ళి చూపించు, దవాఖాన చూపించి మీ అత్తారింటి కాడ 2-3 రోజులు ఉండండి అంటే సరే సార్ అని ఆయన సార్ మాట మీద వెళ్ళినాం. వెళ్ళినాక ఇట్లా మళ్ళీ ఆడ చనిపోయినట్టు ఎక్కడ నుండి దమ్ము తీసేసింది. నేను అసలు మధ్యాహ్నం తీసుకొచ్చి చేంజ్ చేసాము ఇక్కడ. ఇప్పుడు మనతో అయితే భీమయ్య గారు మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు ఎవరైతే నాగేంద్ర. ఇప్పుడు భీమయ్య గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పాడు ఇప్పుడు వాళ్ళ భార్యతో మాట్లాడడం. సో అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. అంటే పోలీసులు మిమ్మల్ని తన్నలేదు ఒక మాట చెప్పండి. తెల్లారి తన్నిండు సార్. ఆ రోజు నైట్ మొత్తము బట్టలు ఇప్పి కొట్టిండు సార్. బట్టలు ఇప్పి ఆ గీడికి నిక్కరేసి మా ఆయన అంగేసి కొట్టిండు సార్. చెప్తావా చెప్పు అంటే నేను తీయద్ది, నేను ఎందుకు చెప్తా, నేను అబోధని చెప్పాను, కావలిస్తే నా పానం దిగి కానీ నేను దొంగతనం చేయలేదు, నాకు అవసరం లేదు, నేను చెప్పను, నేను తీయంది నేను నిజం ఎందుకు చెప్తా, ఒక్కసారి తీసినని చెప్పు అని అంటుండు. నేను ఎందుకు చెప్తా, నేను చెప్పను, నేను తీయలేదు, నాకు అవసరం లేదు, నువ్వు చంపేసినా నేను తీయలేదు, నేను చెప్పలేను, నీ ఇష్టం వచ్చినంతసేపు కొట్టిండు. నేను పడిపోయినానంట, నాకు గుర్తుకు లేదు సార్. నాకు నా పిల్లగాడే నాగేంద్ర అనేట ఆయన్ని జెండు బాంబు తెప్పించి మళ్ళీ జెండు బాంబు రుద్దిండంట, నా కొడుకుతో రుద్దిపించిండంట. నాకైతే గుర్తుకు లేదు సార్. మళ్ళీ తెల్లారి రండి అని రామరెడ్డి సార్ చెప్తే సరే నైట్ అంతా 9 గంటలప్పటి నుంచి 2 గంటల దాకా కొట్టినా కానీ పొద్దుగాల ఫోన్ చేస్తే నా మొగడు ఆటోలు వేసుకొని తోలుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే నువ్వు రాత్రి అంతా టార్చర్ పెట్టిన దానికి నాకు ఎంత కోపం రావాలి. ఆ కోపం నేను మింగుకొని ఏం చేసిన రామరెడ్డి సార్కు నమస్తే సార్ అన్న. నమస్తే సార్ అంటే నువ్వు నాకేం మర్యాద ఇచ్చినావు, నేను తెల్లందాకా నన్ను అంత టార్చర్ పెట్టినా కానీ నీకు నేను మర్యాద ఇచ్చి నమస్తే సార్ అన్న. నువ్వు నమస్తే సార్ అన్న కానీ నా రొమ్ముల మీద 3 సార్లు దాన్ని సార్ బూట్ కాలుతోని. రామరెడ్డి సారు నిజంగా దాన్ని సార్ నా ముందర లేడు, నేను వాళ్ళకి పిస్తుట్టి నిజంగా దాన్ని సార్ అబద్ధం కాదు. రొమ్ముల మీద 3 సార్లు దాన్ని, చెంపల మీద 2 సార్లు కొట్టి, మెడలొంపి 3 సార్లు కొట్టిండు సార్. ఈపలా ఇక చాలు సారు, నీ కారు మొక్కుతా, ఇక నన్ను చంపేయి, నా చేత కాదు, నువ్వు నైట్ ఇంత టార్చర్ పెట్టినావు, తెల్లారి రమ్మన్నావు కదా, తెల్లారి గిటంగి వస్తే ఇప్పుడు గిటంగి ఇన్ని దెబ్బలు పెట్టినవని మళ్ళీ అన్నీ పడిపోయిందంట. నాకు మత్తులేదు సార్. ఇక ఇంటికెళ్ళి పట్టిండు, లేపుతున్నాను కమల, నా నరాలు అన్నీ నొప్పులు వేస్తున్నాయి సారు. ఇట్లా అయింది కథ. కానీ ఆ దొంగతనం మాత్రం నేను చేయలేదు, నాకు అవసరం లేదు. అంటే నాగేంద్ర ఏమంటున్నాడంటే నువ్వు బట్టలు ఉతికే సమయంలో ఎప్పుడో తెలియలే కానీ ఒక బండ పక్కన ఒక కవర్లో నువ్వు ఏదో పెట్టావంట, వాళ్ళు పైన నుంచి చూసారంట. సో దానికి ఏం చెప్తావు నువ్వు? నాగేంద్ర అట్లే అంటారు సార్, కానీ నేను మాత్రము ఆ బండను ముట్టుకోలేదు, నేను తీయలేదు. ఆడ కవర్ కనిపిస్తే నేనేం చేసిన, మా ఆయన తాను కొరికి మరి ఆ కవర్ ఎవరిదో మనకు తెలియదు కదా, అది కూలిపోయింది సార్. అది కావలసి చూసుకోరు, ఇంటికి పోయి ఈక్వైరింగ్ చేసుకోరు. ఆ రూమ్ కూలిపోయింది. ఆ ఇంట్లో కొన్ని ఎప్పుడు బట్టలు ఉతుకుతేనే ఆరేయనికే బయట దండం ఉందని పోతా నేను, అంతేగాని నేను ఆ ఇంట్లోకి ఏం పోను. నేను
అంటే ఆ బట్టలు ఆరేనికి పోయినప్పుడు కవర్ లేదు సారు. మళ్ళీ తీసుకురానికి ఆనమోగులైందంట తీసుకురానికి పోతే ఆడ కవర్ కనిపిస్తే నేను సరే అయితే మన నమ్ము అని చెప్పి వాళ్ళకి చెప్పుదాం దాన్ని ఇట్లా మళ్ళతోనే ఉన్నా వాళ్ళు మీదనే కావలు కాసుకుంటున్నారు సారు. నాగేంద్రలో చెల్లెలు నాకు తెలియదు మరి వాళ్ళు పెట్టిపోయారు ఎవరు పెట్టిపోయారు నేను చూడండి గిటంగా నేను వాళ్ళ పేరు గిటంగా నేను చెప్తలేను సారు. ఆడ కవర్ ఉంటే నేను ముట్టుకోలే, వాళ్ళే ముట్టుకుంటే మీరు ముట్టుకోకుండా మా కవరు సారోళ్ళు వచ్చి ఈక్వేరింగ్ చేసుకొని మరెవరిది తప్పో వాళ్ళని పట్టుకొని పోతారేమో, మీరు ఆ కవర్ ముట్టుకోకుండా అని చెప్పిన సార్. నేను అలా కవర్ తీసుకున్నారు, మరి ఆ కవర్ ఏమున్నాయో నాకు తెలియదు సార్. అలా కవర్ పట్టుకున్నారు. నీకు ఎవరు ఇచ్చారు అసలుకి? నాకు ఆ కవర్ తెలియదు సార్. ఎవరు పెట్టారు మరి? అక్కడ ఎవరు పెట్టిరు గిటంగా నాకు తెలియదు. నా వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే నాగేంద్ర బామ్మర్ది నీకు ఇచ్చాడంట. లేదు సారు, మల్లేశ్వరి ఇచ్చిందంట. నాకు ఎవ్వరు నాకు మతి లేక మల్లేశ్వరి పేరు చెప్పిందంట సార్. నేను అంటే కొట్టినాక ఇంటికి తోలుకుపోయినానంట, నాకు గుర్తుకు లేదు సార్. నాకు అవి ఇది అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారా లేకపోతే నాగేంద్ర అబద్ధం చెప్తున్నాడు? నాగేంద్రనే అబద్ధం చెప్తా. ఒకవేళ నేను దాచిపెట్టుకున్నదాన్ని అయితే, నేను దొంగనైతే అవులే లేకపోండానే వెళ్ళిపోతుంటే ఆ బంగారము ఆ పైసలు తీసుకొని నేను సగం తీసుకొని సగం ఆడేందుకు ఎడతా తీసుకుంటే నేను ఆయంత తీసుకుంటా. నాకు అవసరం ఉంటే 10 రూపాయలు అడుగుతా మీ అసోటోళ్ళ తాన నాగేంద్ర తాన సరే 10 రూపాయలు అడుగుతా. అన్నం లేకపోతే నాకు ఒక పూట అన్నం పెట్టు తమ్మి అని అడుగుతా, ఓ పూట అన్నం పెట్టి సార్ అని అడుగుతా మిమ్మల్ని. కానీ ఇదంతా అబద్ధం సారు. ఇదన్నీ ఇన్ని దెబ్బలు కొట్టిరు కదా మా మీద ఏమన్నా నూకగలరని మీకు అట్లా చెప్పిండ్రేమో, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు సారు, ఇది తప్పు సారు. నేను మల్లేశ్వరి పేరు అంటే అవును నన్ను కొట్టినాక నేను చెప్పిన పాకలు నాకు మతి లేదు సారు. అవును మల్లేశ్వరి పేరు చెప్పినట్ట నాకు గుర్తుకు లేదు సార్. వాళ్ళ ఇంటికి గిటంగా పోయిందంట సారు. నేను చెప్తున్నా ఈ మాట అయితే చెప్తున్నా. మత్తి వచ్చినాక నా మగడు నాకు చెప్పిండు మల్లేశ్వరి పేరు చెప్పినవు అని అంటే ఏమయ్యా నాకు ఇంటికెళ్ళి బట్టి. నువ్వు బంగారం వేరే కొట్టులో తాకట్టు పెట్టావంట, 3 కొట్టులో తాకట్టు పెట్టావంట, నువ్వు ఆల్రెడీ తీసుకెళ్ళావు, మీరు తీసుకెళ్ళాడంట. గిటంగా తిప్పిందంట సార్. ఇంకోటి మా తమ్మినోళ్ళ ఇంటికి గిటంగా తీసుకెళ్ళిందంట అదే రాత్రి నాగేంద్రను. ఇవన్నీ నీకు తెలియకుండానే జరిగినాయి? తెలియదు సార్, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే నైట్ అంతా కొట్టిరు కదా సారు. ఇక మళ్ళీ నరాల నొప్పి లేచి నాకు అంతా కళ్ళు చీకటి అవుతున్నాయి అంత. అవును మార్వాడలో షాపులు తిప్పిందంట, మా తమ్మినోళ్ళ ఊరికి తిల్రపురం తోలుకుపోయినానంట. ఇదైతే తోలుకుపోయినంట సార్. నాకైతే తెలియదు, మత్తి లేదు. కానీ నేను బండ కింద మాత్రం ఏడ దాపెట్టలేదు సార్. నేను ఇంకా వాళ్ళకే ఎవరిదంట నేను ముట్టుకోకుండా చెప్పుదామని నేను పోతేనే నన్ను ఇట్లా కొట్టిరు సార్. వాళ్ళు కొట్టింది కాకనే సారోళ్ళతో ఇంతగానం కొట్టిపిచ్చిరు నన్ను. సత్య దాంట్లో ఏం తక్కువ ఉంది, సంపనన్న దంపడానికి గిట్టంగా చెప్పిన సారోళ్ళకు. నావన్నీ అబద్ధం సార్, కానీ నువ్వైతే కరెక్ట్ చూడు సార్. ఏందని నాకు మతి లేక అవన్నీ తిప్పినానంటే సార్ నాకైతే గుర్తుకు లేదు. ఎందుకంటే నైట్ అంతా కొట్టిరు, నాకు మతి లేదు సారు. తిప్పనైతే తిప్పిందంట అవంట సార్. అవైతే తిప్పిన అవంట నీ ముందు మీ బాబును కొట్టారా? నా కొడుకును కొట్టిరు సార్. నా నిక్కరిప్పి నా కొడుకు కేసిండ్రు. ఫస్ట్ నా మగనికి వేసి నా మగను. నీకు నిక్కరిప్పి చీరెప్పేసినప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉన్నారా? ఎవరు లేరా? లేరు సార్. నన్ను వేసుకోమంటే నేను అక్కడ దాపుకో వేసుకుంటా సారు అంటే రామరెడ్డి సార్ ఏమంటే ఈయన వేసుకో, డోర్ పెట్టిండు ఈయన వేసుకో అంటే 5 మంది సారోళ్ళు ఉన్నారు, నేను ఎట్లా వేసుకుంది సారు అని కొంచెం దాపుకోతే గిటంగా పోనిస్తలేరు సారా సార్. అట్లే చీరిప్పేసి లంగ మీద ఉండి ఆపు నిక్కరేసుకొని అంగేసుకున్న సార్. గంత అవుతారమ్మా ఒక ఆడపిల్లంటే ఆశ్చర్య పెట్టుకం సాచ్య సావుకంలా ఏమి ఉంది అంటే చెప్పు మీరే అర్థం చేసుకోండి సార్. ఒక ఆడపిల్లని గంత టార్చరా సార్. 5 మంది సార్లకు ఒక ఆడపిల్లని సరిపోతున్నా సార్. సత్య దాంట్లో ఏం తక్కువ ఉంది మీరే చెప్పండి సార్, మీరే న్యాయం చేయాలి సార్. కానీ ఇదైతే మార్వాడల షాపులు మల్లేశ్వరిది, మళ్ళీ ఇంకోటి మా తమిళనూరు గిటంగా తోలుకుపోయిందంట. నాకు మతి లేదు సార్. నాకు ఇవైతే మతి లేదు సార్. నాకు ఇవైతే కరెక్ట్, కానీ ఇవి మతి లేవు సార్. మతి లేక తోలుకుపోయినానంట నేను, కానీ మతి లేదు సార్ నాకు. మొత్తం మంది వచ్చారా? ఎవరు లేదు. ఈ కొట్టు తెలియట్లా నీకు ఎటు తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది? అంత గుర్తుకు లేదు సార్. నాకు ఇక గుర్తుకు లేదు. నాకంత కొట్టినాక నాకంతా పడిపోయినాక ఎట్లెట్లనో పాకలు అయిందంట సార్. నాకు ఏం మత్తికి లేదు, ఇక నిద్ర లేదు.
కంటికి నిద్ర లేదు, కడుపులకు తిండి లేదు. ఇక ఎట్లా అవుతా? మళ్ళీ అలాన్ని దెబ్బలు కొట్టిర్రు. ఏమవుతాం సార్ మనసులో మీరే చెప్పుండి. ఇక కంటికి నిద్ర లేదు. ఇప్పుడు ఆ కవర్లో ఏమేమి ఉన్నాయి ఆ రోజు? చూడలేదు సార్, నేను కవర్ ముట్టుకోవాలంటే నువ్వు కవర్లు ఏమున్నాయంటావు సార్. కవర్ ముట్టుకోలేదు సార్. నేను కవర్ ముట్టుకుంటే నేనే తెచ్చుకుంటుంటే వాళ్ళకెందుకు ఇస్తుంటే సార్. నేను దొంగన అయితే వాళ్ళకెందుకు ఇస్తా? నేను దొంగను ఆల్రెడీ మీ భర్త ఎవరైతే ఉన్నారో అతని మీద కేసులు ఉన్నాయంటే, దొంగతనాల కేసులు. 15 సంవత్సరాల కింద ఆల్రెడీ ఫోటో ఉన్నది. మా ఆయనను 3 రోజులు పట్టుకుపోయి ఇడిచిపెట్టేసిరు. ఒక్క దెబ్బ గీటంగా కొట్టలేదు, ఇడిచిపెట్టేసిరు. వాళ్ళ ఇంటిలోని కొట్టినాక ఆ కవరు మరి ఎవరు పెట్టిరో నేను చూడలేదు. బట్టలారేనికి 2 గంటలకు పోతే కవర్ లేదు, ఆడ ఏమీ లేదు. నా మూత ముందలు ఏం లేదు, తలుపులు లేవు, తలుపులు ఇరిగిపోయినాయి. మీరు చూసుకోండి పోయి. నేను అబద్ధం అంటే ఇంటి మీద కప్పు లేదు, సగ్గం ఉన్నది, అది ఏమీ లేదు సార్. అంతే, గింతే సార్ జరిగింది. ముందు నువ్వు త్వరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కోరుకొని అదేవిధంగా నీ గురించి, అదేవిధంగా ఎవరైతే నాగేంద్ర ఉన్నారో వాళ్ళ గురించి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే వెళ్ళినట్టుగా అక్కడ ఉన్న సిఎస్ఓ మనతో చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ముందు త్వరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూసాం కదా ఇందాక మనం నాగేంద్ర ఎవరైతే బంగారం పోగొట్టుకున్నారో, సో అతని పాయింట్ ఆఫ్ వ్యూ మనం విన్నాము. అదేవిధంగా ఎవరైతే పోలీసుల చేతులు అతి కిరాతకంగా 3rd డిగ్రీ చేయబడిన మహిళ ఎవరైతే ఉన్నారో సునీత గారు, సో ఆమె కూడా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. అంటే ఏమైతేనేమో నేను తెలియదు అంటున్నారు, బట్ అక్కడ ఎవరైతే నాగేంద్ర అంటున్నారంటే ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఆమె తీశారని నేను కూడా చెప్పట్లేదు. బట్ ఆ టైంలో బండ కింద బంగారం నగాలు ఏవైతే ఉన్నాయో, సో అవి ఉన్న దగ్గర అప్పుడు ఏమి ఉంది, ఆమె అంటే కంగారుగా తిరుగుతున్న చుట్టుపక్కల. సో అందుకని మాకు అనుమానం వచ్చి పోలీసులకి అయితే అప్పగించడం జరిగిందని చెప్తున్నారు. సో మనం ఇక్కడ లోకల్ పిఎస్కి అయితే వెళ్దాము. అంటే అక్కడ ఏమన్నా మనకి సాక్ష్యాధారాలు ఇంకా బలంగా ఏమైనా దొరకవచ్చు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము. సో అంటే ఎంతవరకు వచ్చింది ఇంటరాగేషన్ అనేది ఈ కోణంలో ఆలోచిస్తే. సో ముందు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాము. అదేవిధంగా మరి ఇప్పుడు మెయిన్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏంటంటే, ఒక ఎస్సీ మహిళ అంటే వాళ్ళు కూడా అదే కులానికి సంబంధించిన వాళ్ళు అంట. సో ఒక ఎస్సీ మహిళని ఎంత కిరాతకంగా కొట్టి బట్టలు లేకుండా కొట్టారంట. అంటే వీళ్ళ హస్బెండ్ చెడ్డీ ఉంటుందంట, చెడ్డీ వేసి సో పైన షర్ట్ వేసుకొని అతి కిరాతకంగా అక్కడ ఎవరైతే సీఐ ఉన్నారో రామిరెడ్డి గారు, సో ఆయన అయితే అతి కిరాతకంగా కొట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఎవరైతే ఒక 4 కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉందంట. సో వాళ్ళందరూ కలిసి ఇవన్నీ జరిగిందని చెప్తున్నారు. బట్ లేడీ కానిస్టేబుల్ కూడా ఈరోజు సస్పెండ్ అవ్వడం జరిగింది. ఒక 4 కానిస్టేబుల్, అదేవిధంగా ఎవరైతే సీఐ ఉన్నారో రామిరెడ్డి గారు. సో చూసాం కదా ఇప్పుడు దాకా మనతో సునీత గారు మాట్లాడటం జరిగింది. సో ఆమె ఏమంటున్నారంటే, నేను బంగారం అయితే దొంగిలించలేదు, ఒకవేళ దొంగిలించిన అయితే మొత్తం నేను తీసుకెళ్ళి ఎక్కడ పారిపోయేదాన్ని కదా అని ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది అబద్ధమా నిజమా అనే విషయంలో ఇప్పుడు ఎవరైతే బంగారం దొంగిలించబడిన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము, ఆ ఇంటి ఓనర్తో మాట్లాడదాము. అసలు ఎప్పుడు జరిగింది సంఘటన, ఏం జరిగింది అనే విషయం కూడా అక్కడున్న ఆ వ్యక్తిని అయితే అడిగి తెలుసుకుందాము. సో ఈ కోణంలో అయితే చాలా ఇప్పుడు ఎస్సీ మహిళ, ఏమి కూడా ఎస్సీ మహిళ, వాళ్ళు కూడా ఎస్సీలే అంటారు. సో దాదాపు ఒక 20 తులాల బంగారం అయితే మిస్ అయింది. అదేవిధంగా ఒక 2 లక్షల క్యాష్ కూడా మిస్ అయిందని వాళ్ళైతే చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది. సో మిగతా పూర్తి వివరాలు మొత్తం ఎవరైతే ఇప్పుడు బంగారం పోయిందని కంప్లైంట్ ఇచ్చారో సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం రండి.